తెల్లారిందా? లేచినావా? ఆ పళ్ళ పుల్లేసి ఎంతసేపు తోముతావు? పళ్ళ పుల్ల అరుగుతుందేమో కానీ పళ్ళు అయితే తెల్లగావు. అబ్బా ఏందే పుట్టంగానే మైకులు పెట్టుకొని పుట్టినావా? అయినా పొద్దున లేస్తే నీ పన్ను చేసుకోవచ్చు కదనే, నాతో తలుగుతావు. అబ్బబ్బా ఏందో నా తలరాత. నా బతుకు కనీసం తెలివైన మొగడు దొరుకుతాడు అనుకున్నా, నాకు ఆ అదృష్టం కూడా లేదు. పిచ్చిదానా, ఈ రోజులో ఎవరన్నా తెలివైన మొగడు పెళ్లి చేసుకుంటాడా అనే? చూసినావా మొగోళ్ళందరూ తెలి తక్కువని నీ నడుతోటే చెప్పించిన. ఇప్పుడు నన్ను వెర్రిమొక్క పని చేసినావా? అబ్బో నువ్వెందుకు ఎర్రి మొక్క పని అవుతావు? అస్సలు ఎర్రి మొక్కం దాన్ని నేను. ఆ నల్ల మొక్కనికి తెల్ల పౌడర్ వేసుకొని వచ్చి నన్ను నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకొని నన్ను ఎర్రి మొక్కం దాన్ని చేసినావు. ఒరి తొరుకోయే, అన్ని గుర్తు పెట్టుకొని తిట్టుడు మీ ఆడోళ్ళకి అలవాటే కదా. గడియారంలో 3 ముళ్ళు, మీ మెడల 3 ముళ్ళు. మా మొగోళ్ళని ఎప్పుడు ఉరికిత్తనే ఉంటాయి. ఒకటే ఒరడొరుతాను పొద్దున లేచి. చీచి గింత దిగజారిన బతుకు అనుకోలే. అయితేనే కానీ బాత్రూమ్ నీళ్లున్నాయి, మొహం కడుకొని తానం చేసి రాపో. సరే, షాంపూను సబ్బు ఉందా? ఆ ముఖానికి అదొక్కడే తక్కువ. ఆ ముఖానికి ఎన్నిసార్లు సబ్బు పెట్టినా ఎలగదు కానీ పోయి చేసి రాపో. ఓసై ఊకే నా ముఖం మీద ఎడవకే. ఫస్ట్ టైం నిన్ను చూడడానికి వచ్చినప్పుడు కూడా గిదే బీరకాయ ముఖం వేసుకొని వచ్చి కూర్చున్నావు, అది గుర్తు పెట్టుకో. నోరు బాగానే లెత్తంది కానీ బాత్రూమ్ లో లైఫ్ బై సబ్బు ఉంది, జల్లి చేసి రాపో. ఈ ముఖం ముందే చెప్పొచ్చు కదా, ఒరుడెందుకో. ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. లై బాయ్ ఎక్కడ ఉందో. అబ్బో ఇలా తానం చెప్పనే అయింది. మరి లేకపోతే ఏందే, మీ లెక్క గంటలు చెత్తా అనుకున్నావా? అట్లా పోయి ఇట్లా నీళ్ళు పోసుకొని వస్తాం గంతే. అందుకే అప్పయ్యి తల మెరుతుంది. అవును సబ్బు తెమ్మంటే మళ్ళీ అన్నీ పెట్టచ్చినవా? సబ్బు ఎలుకలు తింటేనే తీసుకురా అని చెప్పిన మారవిగా. ఏమైందే, తొందరరా చాయ్ తాగదాం. బాత్రూమ్ లో సబ్బు లేదండి, కొత్త సబ్బు నిన్ననే కొనుకొచ్చిన. ఓహో అదానే పిచ్చిదానా. రోజు నువ్వు కార్తీక దీపం సీరియల్ చూసినప్పుడు మధ్యలో ఒక బ్రేక్ వస్తుంది చూసినావా? లైఫ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉందని. అందుకనే పెయికి పెట్టుకుంటేనే గన్ని క్రీములు చచ్చిపోతే కడుపులోకి పోతే ఇంకెన్ని క్రీములు చచ్చిపోతాయో అని. అందుకే ఆరోగ్యానికి మంచిది కదా అని మింగిన. ఓసి నీ తెలివి తక్కువ మొక్కపోడా, కడుపులో క్రీములు చచ్చిపోతాయి అని పెయి పెట్టుకున్న సబ్బు తింటే కదనా తెలివి తెల్లన్నట్టే ఉన్నది. ఓసే గట్టి కొర్రకే, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నా మానం పోతుంది. మానం కాదే మొగడ పవనం పోతుంది. కడుపులో సబ్బు ఉంది, హాస్పిటల్ పంప. చాయ్ తాగిపోదాంపా. నీ ఇక లెట్ట కాదా? తెల్లారి ఎంతసేపు అవుతుంది? టైం ఎంత అవుతుందా చూపో. ఏందే పొద్దున్నే టైం ఎంత అవుతుందో చూసుకోవడానికి నన్ను ఎందుకు లేపుడు? ఇగో చూసుకో. అబ్బా నీ కారెడ్డం పాడుగాను. టైము నాకు తెలియక కాదు, పొద్దెక్కి ఎంతసేపు అవుతుంది అంటానా. లే ఓ పండుగ తెలియదు, పబ్బం తెలియదు. ఆగు ఇక పొలగాని చూడు, ఆల పొద్దుగాల ముద్దుగా తయారయ్యిండు. ఆయన నువ్వేందే అన్న ఎట్లెట్లనో 8కి లేచినావు? వస్తాడు మనకేం పెళ్ళ పెటాకులా, తినుడు పండుడేనా? అబ్బో తమరికి బాగా పని ఉంది మరి. అబ్బా అయినా అన్న మొగడు ఎక్కడైనా 8 గంటల దాకా వండుకుంటాడా? నడు జల్ది రెడీ అయిపో. ఏంద్రో నువ్వే వాళ్ళ పొద్దుగా లేచినట్టు కాదు కానీ నిన్న వదిన నేను కర్నూలు పోయినవరా బండి మీద, అందుకే నడుము గుంజుతుంది. అబ్బా వదిన ఎక్కించుకొని కరీంనగర్ పోయినావా? అంటే ఏదో విశేషం ఉందిలే.
విశేషమే విశేషమే. నిన్న మేము కరీంనగర్ ఎందుకు పోయినామో తెలిస్తే మీ అన్ని ఇజ్జత్ అంతా పోతుంది. అరే అయితే కానీ పెళ్లి చేసుకో అరే ఇక. నువ్వు పెళ్లి చేసుకొని ఉద్ధరిస్తాను, ఇక నేను ఉద్ధరియాలి. ఇది కూడా నిజమే రోయ్. అయితే కానీ ఏంద్రా పొద్దున్న ఇంటికి వచ్చినావు? అరే అన్న ఇలా పండగ కానీ మర్చిపోయినావు ఏంది? పండుగనా ఏంద్రో ఏమో పండుగనా పడుతుంది. అగో గీసంటే మంచి మంచి అని మీ అన్నకి ఎక్కడ గుర్తుకుంటాయి? నేను పొద్దున్న నుంచి ఎందుకు లేపుతాను అనుకుంటాను. ఇయటి నుంచి పెత్రామస పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటారు. మామయ్యకు బియ్యం ఇయ్యద్దా? మర్చిపోయినా అన్న, ఇలా ఊళ్ళో అందరూ పెద్దలకు బియ్యం ఇస్తారట. మార్కెట్కి పోయి సామాన్ తెచ్చుకుందాం, నువ్వు కూడా వస్తావేమో అని వచ్చిన. అరే నేను మర్చిపోయినరా, ఇలా పెత్రామాసనా? అరే మా నాన్న కూడా బియ్యం ఇవ్వాలరో కదా అనే. ఇవెందుకు గుర్తుంటాయి అన్న నీకు? ఎప్పుడన్నా ఒక్కసారి మందాయి పిత్త అన్న అంటే కథం. ఏమేం తమ్మి మందాయి పిత్త కదా మర్చిపోయినావా అని ఫోన్లు ఎత్తావు. అబ్బో మీ అన్న గవ్వెందుకు గుర్తుకుంటాయి? తినేటి తాగేటి అయితే మంచి గుర్తుకుంటాయి. అయితే ఇలా నువ్వు కూడా చిన్న ఆయనకు బియ్యం ఇస్తావారా? నేను కూడా ఇవన్నీ ఇస్తానా. చెప్పు నువ్వు పోదాంపా, మళ్ళీ మటన్ దొరకది. నిజమేరో. ఇగో స్వప్న ఇంట్లోకి పోయి అంగున్న ఒక 1000 రూపాయలు తెపోయే. ఇలా ఎంతైనా ఖర్చు పెడతా, మాయ కంటే ఎక్కువనా? సరే తెస్తావు. లేరా నర్సోజు మటన్ షాప్ కాడికి పోయి తీసుకొద్దా ఇంట్లో. మళ్ళా దొరకదు ఆలోచన చెప్తాను. ఇగో ఎందుకు ఖర్చు పెట్టావు? 1000 రూపాయలు ఖర్చు పెడతావు. ముసలైన పేరు మీద మంచిగా తిందాం అనుకుంటాను. అయితమే గాని ఓ అరకిలాన్ని టమాటాలు, 1/4 కిలోని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మెంతి, అట్లనే మీ నాన్నకు మొక్కడానికి అరకిలంత చికెన్ పట్టుకరా. ఛీ, ఎప్పుడన్నా చికెన్ తిన్నాడా అనే మా అయ్యా? మంచి మేకపోతు మాంసం తెస్తా 1 కిలో అంతా. చికెన్ ఆట చికెన్. అగో ఏదైతే మొక్కటానికేనా? మీ అయ్య చాలా తింటాడా దాన్ని? ఏందే తినకున్నా మా అయ్యకు ఆత్మశాంతి కలగద్దా? అబ్బా జల్ది పోదాం పాయే, లేట్ అయితే నర్సు మటన్ అయిపోయింది అంటాడు మళ్ళా. అబ్బో నిజమేరో, ఆయనకి ఇవాళ అసలే గిరాకీ ఎక్కువ ఉంటది. పోయేస్తా పోదా. ఇగో జల్లిరా, నువ్వు వచ్చేసరికి నేను అన్ని తయారు చేసి పెడతా. గుళ్ళకి పోయి అయ్యగారికి బియ్యం ఇచ్చేవు. సరే సరే పారా. ఇగో అల్లం మసాలా ఉన్నదా? ఉన్నాయి కానీ ఏదో మర్చిపోయినా. మామయ్య ఫోటో ఖరాబ్ అయితే మంచిగా ఏమని ఇచ్చినావు కదా, రాంగ్ అది పట్టుకొని రా. సరేనే మర్చిపోయినా. అరే మా అయ్యరా కూకట్ల రాజయ్య గా ఆల్బమ్ శ్రీకాంత్కు 6 నెలలు అవుతుందిరా. ఫోటో ఖరాబ్ అయితే మంచిగా ఏమని ఇచ్చిన అసలే ఎత్తలేడు. నేను ఏ ఫోటోకి దండం పెట్టాలరా? పోయి గాయనే దొరికిండా నీకు? 3 ఏళ్ళ కిందట మా సెల్లెపల్లి ఫోటో వెళ్ళే దిక్కులేవు. ఇక నీ 6 నెలల ఫోటో వచ్చినట్టే. అరే ఇలా 200 ఎక్కువ ఇచ్చైనా మంచిదే, పట్టుకొచ్చుకుంటా. మా అయ్య ఎట్లా కలబడతారా ఫోటోలో చూసుడు తప్ప. గుల్కొచ్చుకుందాం. సరేనే పాయింట్ రేపు పోయేస్తాం. పాయింట్ ఎందుకు కట్టావో? సరే పారా పోదాంపా. హరిహరి ఎందరో కళాకారులల్ల మంచి పేరు తెచ్చుకున్నావు, ఎన్నో ఊర్లు తిరిగినవు, నీ కాలుకు గజ్జగట్టి ఓ రాజు మల్లు నిన్నెట్ల మరిచిపోదుమయ్యా. నీతోటి కళాకారుడు కొడుకో అన్నయ్యడని అంటాను కొడుక. ఓ రాజు మల్లు, ఓ బాపు నువ్వు ఎక్కడ పోతివే? రఘునంద మామయ్య మొక్కి ఇది మన గుళ్ళ ఎదరికి ఇచ్చిరాది. మామయ్య ఆత్మకు శాంతి ఉంటుంది. అయ్యా ఈ సంవత్సరం ఉన్న వాటితో తృప్తి పడు, మళ్ళా చేయటికి సల్లగా బతుకుతే ఇంతకంటే మంచిగా పెట్టి మొక్కుతా. ఏం మంచిగా మొక్కుతావు? కిలో మటన్ తెత్తనని పోయి 1/4 కిలో మటన్ కూడా తెకపోతివి. తెత్తనానే పోయినే, అందరు ఇయ్యాలనే బియ్యం ఇస్తారట. నీ పోయేసరికి అయిపోయింది మటను. అరకిలో చికెన్ తెస్తే ఏమైంది మరి? తెద్దాం అనుకున్నా గానీ చికెన్ మా అయ్య తినడు కదా, అందుకే తేలే. అబ్బా మరి మామయ్య ఓసి కోట తాగేటోడు, నువ్వేంటి రాయల్ ఛాలెంజ్ తీసుకొచ్చినావు? ఇప్పుడు ఆయన తాగుతాడా? అబ్బా నువ్వు ఆగే, ఇలా మా అయ్యకు మనశ్శాంతి లేకుండా చేయకు. రాయల్ ఛాలెంజ్ 250 రూపాయలు. మా అయ్య కంటే ఎక్కువ నానే ఓసి తాగుతాడు అంటివి. అయ్యా ఇగో ఇదే ముక్కు ముడుతుంది.
తృప్తిపాడు. చెప్పనా గాని ఊరోళ్ళందరూ గుడికి పోతారు. తాగుడేమో నీది, పేరేమో మీ అయ్యది. మంచిగా ఉన్నావు. ఆగరాదే, ప్రశాంతంగా మొక్కు కూడా ముట్టనియవా? అది మీ అయ్య కోసం తెచ్చినట్లేదు, నీ కడుపు నింపుకోవడం తెచ్చినట్టున్నది. అందరు దుకాణం వచ్చినాక పెడితే నువ్వు ముందే పెడితివి. అరే కూకట్ల రాజుగా, ఏమే మాయకు బీరకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్ని పెట్టినావా? అన్ని పెట్టినా, నువ్వు కూడా లేటు. తృప్తి పడాలి. పడతాండు బాగానే తృప్తి. అయ్యా ఇగో బీడీలు తెచ్చిన నీకోసం. నువ్వు కృష్ణ బీడీలు తాగేటోనివి, ఆ దుకాణాలు అయిపోయినాయట. మమత బీడీలు కొత్త కంపెనీ, ఏం కాదు మంచిగా ఉంటుంది, తాగు. ఏమే ముట్టి బీడీ ముట్టిస్తాను. అయ్యా ఇగో ఈ బీడీ తాగు. అయ్యా బతికిన రోజులు రంజు లేకుండా రాజు లెక్క బతికినావు. ఊళ్ళో ఆవారు తిరిగి తిరిగినావు. ఆఖరుకు బీడీలు తాగుకుంటా బీడు భూములు కూడా అమ్ముకొని తింటివి. అరే కూకట్ల రాజుగా, నువ్వు నాకు ఏం మిగిలిచ్చినవురా? ఈ గూనిమైన కోడలు, ఈ గూనీలు తప్ప. అందుకేరా, అందుకే నా ఉసురు తగిన మంచిగా సచ్చినావు. సాగు గాడి కొడుక. అయ్యో గవ్వే మాటలు, అంతకంటే ఎక్కువ నీకు జీవితాన్ని ఇచ్చిండు. అది జారదా? మా ఇచ్చేది బొక్కల జీవితాన్ని. ఈ ముసలోడు నాకు జీవితాన్ని ఇవ్వలేదా? మా అవ్వ నన్ను 9 నెలలు మోసి పెంచింది, పెద్ద చేసింది. ఈ ముసలాం గురించి నీకేం తెలుసే? వీడు బట్టె బాసిగాడు. అయ్యో అట్లా అనద్దండి, ఆయన ఏమి కన్న తండ్రి. పైగా బియ్యం ఇచ్చిన రోజు అట్లా మాట్లాడు మంచిది కాదండి. నీకేం తెలుసే వీని గురించి? పెత్రామాస నాట తప్పాడు, మళ్ళా దొరకడు. ఇప్పుడు గోడెక్కిండు అనుకో, మళ్ళీ వచ్చే పెత్రామాస దాకా వేయడు, మళ్ళీ కిందికి దిగడు. అందుకే పొద్దున పెడతాన్నా. అరే కూకట్ల రాజుగా, నా ఉసురు తల్లి మంచిగా చచ్చినవరా నువ్వు. మామయ్య మీరేమనుకోకూరి, మాకున్నంతలో మంచిగా చేసినాం. మీ కొడుకు కొంచెం కళ్ళు ఎక్కువైంది, ఆయన గట్లనే మాట్లాడతారు, మీరు పట్టించుకోకూరి. మాజరే గాని అందరు అయ్యగారి దగ్గరికి వేరు. ఇగో పోయి ఇచ్చిరా పో. కవర్లో పెట్టి ఇచ్చత్తా. అన్ని పోసినావా? ఏం తక్కువ ఉన్నా ఏం కాదు, ఈయనకి అవి పెట్టుడే ఎక్కువ. కూకట్ల రాజుగా నాకు గొంతు చచ్చినవరా? సరే ఇక నువ్వులే. ఏం మిగిలిచ్చినవరా నాకు? ఈ గూనిమైన కోడలు గూనిళ్ళు తప్ప అంగేదే అంగే లేకుండా అయిపో, అయ్యగారి దగ్గర కట్టిన పోవాలి. మామయ్య మీ కొడుకు గురించి నీకు తెలియని ఏమున్నది? ఆయనే గట్లనే మాట్లాడతాడు గాని మళ్ళీ వచ్చే పెత్రమస వరకు మీరే నా కడుపులో పడాలి. అగో ఏమైంది తమ్మి, ఇచ్చినావా? ఇచ్చిన ఉన్నాడా అయ్యగారు? ఉన్నాడా? ఉన్నాడు. నేను ఇచ్చేస్తా. ఇక్కడ కూర్చోరా, చెప్పని వస్తా. నేను ఆడ కూర్చో, నేను చెప్పని ఇచ్చేస్తా. ఏందన్నా మొత్తం లుంగి కట్టినావు, బొట్టు పెట్టినావు, మొత్తం జోరి తత్తున్నావుగా. ఏం లేదు తమ్మి, ఇవాళ అయ్యకు బియ్యం ఇచ్చిన అంతే. మరి మందును మటన్ పట్టుకొచ్చినావా? 2000 ఖర్చు పెట్టినా. ఏంది మా అయ్యకంటే ఎక్కువనా తమ్మి? పో లేట్ అయింది పో. 2000 ఖర్చు పెట్టిండట. బతుకున్నప్పుడేమో మంచిగా చూసుడు సాధ కాదు, చచ్చిపోయినాకనేమో నేను లక్షలు పెట్టినా 1000 పెట్టినా అంటాడు. కొందరు ఏమో మనుషులు అంతే. అయ్యగారు ఉన్నావా? అయ్యగారు నమస్తే. మా నాన్నకు బియ్యం ఇవ్వాలి ఇవాళ. పుట్టిది తల్లి గర్భమునా, అతి
తెలియక నిష్ట నిలువక బస్సునైతే కైస పెట్టకు విషాలిందా ఎందుకో దయరాదు స్వామి పండుగలంట చూడరావు నాయన్నో నువ్వు గొప్ప వంట చూడరావు నాయన్నా నువ్వు గడ్డల్ల గడ్డవైతావా నాయన్నా నువ్వు అగ్ర అగ్ర అయిపోతావా నాయన్నా నువ్వు బూడిద బూడిద అయిపోతావా నాయన్నా అయితే గట్ల కాడే తోలి నాయన్నా కుమరించి కుండ తోలి నాయన్నా ఆ మాయ డబ్బుల తోలి నాయన్నా 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 కారుగులు